సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ సమావేశాలు జూలై 20వ తేదీన ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ఈ సమావేశాల్లో ముమ్మరంగా చర్చలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన బిల్లుల్ని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికను సమర్పించనుంది. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు, FCRA బిల్లు, వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, యాంటీ డోపింగ్ బిల్లు వంటి అనేక కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల ఎజెండాలో ఉన్నాయి. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పార్లమెంటు సమావేశాలకు వర్షాకాల సమావేశాలు ఈ నెల దాదాపు జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు కూడా ఏదైతే కీలకంగా కూడా ఇటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలకంగా కూడా ఎక్స్ వేదికగా ఇటు ప్రకటించడం జరిగింది. దాదాపు ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం మేరకే ఈ తేదీలను ఏదైతే ప్రకటించినటువంటిది, మరొక వైపు పార్లమెంటు సమావేశాలకు సంబంధించినటువంటిది చాలా కీలకంగా వాడివేడి చర్చలు మాత్రం ఈసారి జరగనున్నాయని చెప్పవచ్చు. దాదాపు 3 నెలల క్రిందట ఏదైతే పార్లమెంటు సమావేశాల్లో ఒక విధంగా ఉన్నాయి, ప్రస్తుతము ఏదైతే 3 నెలల తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మాత్రము అటు రాజ్యాంగపరమైనటువంటి కొన్ని కీలక బిల్లులకు గత పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందలేక వీగిపోయినటువంటి బిల్లులను ఈసారి ప్రత్యేకంగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇటు చాలా కీలకంగా క్రియాశీలకంగా దీనికి తగ్గట్టుగా దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అంటే ఇటు ఎన్డీఏకి మద్దతు తెలిపే విధంగా కూడా క్రియాశీలకంగా రాజకీయ ఇటు ఉత్తరప్రదేశ్ అనుకోవచ్చు, అటు తమిళనాడు, ఇటు మనకు పంజాబ్, ఇటు ఇండియా కూటమికి సంబంధించినటువంటిది, ఇటు మనకు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు చాలా క్రియాశీలకంగా కూడా రాజకీయ పావులు కదుపుతున్నటువంటి ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఈసారి పార్లమెంటుకి సంబంధించినటువంటిది దాదాపు మనకు 293 ఏదైతే ఇటు ఎంపీల మద్దతు ఉన్నటువంటిది, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ మనకు 362 ఖచ్చితంగా కావాలి. కొన్ని బిల్లులను ప్రవేశపెట్టాలి అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఇటు ఎన్డీఏకి మద్దతు తెలిపే విధంగా కూడా చాలా కీలకంగా కూడా ఇటు ఎంపీల మద్దతు కూడా అవసరం. ఇందులో భాగంగా దాదాపు అంటే ఖచ్చితంగా రానున్నటువంటి ఒక 10 రోజుల్లో ఏదైతే ఢిల్లీ రాజకీయాల్లో మాత్రము చాలా ఖచ్చితంగా ఇటు మనకు వాడివేడి చర్చలు అనుకోవచ్చు, ఎన్డీఏకి మద్దతు తెలిపే విధంగా కూడా ఢిల్లీ వేదికగా చాలా కీలకమైనటువంటి సమావేశాలు ఒకవైపు, ఇప్పటికే దాదాపు ఒక 340 పైగా కూడా ఎన్డీఏ కూటమికి కూడా మద్దతు తెలిపినట్లు కూడా ఏదైతే ఢిల్లీ వేదికగా రాజకీయ పరంగా కూడా అందుతున్నటువంటి రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే కూడా చెప్తున్నటువంటిది. మరొక వైపు ఇటు రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటు కూడా ప్రతిపక్షాలు ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఒక నీట్ పేపర్ అంశాన్ని అనుకోవచ్చు, ఇటు మనకు ఏదైతే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటిది, ఇటు ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి రాజీనామా పర్వము, ప్రస్తుతం ఉండేటటువంటి రామ మందిరానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఇరుకున పెట్టే విధంగా కూడా ప్రతిపక్షాలు కూడా సమాయత్తం కాబోతున్నాయి. ఇటు రాజ్యాంగపరమైనటువంటి అంశాలను దాదాపు 130 సవరణ, తర్వాత 131 సవరణకు సంబంధించింది, మహిళా బిల్లు సంబంధించినటువంటిది, ఇటు రాజ్యాంగపరమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టే విధంగా కూడా ఇటు ప్రభుత్వము చాలా కీలక చర్చలతో పాటు కూడా దాదాపు గత పార్లమెంట్ సెషన్లో వీగిపోయినటువంటి బిల్లులకు అంటే దాదాపు 15, 16, 17 ఈ 3 రోజుల్లో చాలా క్రియాశీలకంగా కూడా కీలక సమావేశాలు జరగబోతున్నాయి. రానున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లులకు సంబంధించింది ముందుకు వెళ్లే విధంగా అనుకోవచ్చు, అటు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా అనుకోవచ్చు. చాలా కీలకంగా జరిగేటటువంటి పార్లమెంటు సమావేశాలు దాదాపు ఆగస్టు 13వ తేదీ వరకు 19 సెషన్స్ ఈ సమావేశాల్లో జరిగేటటువంటి అటు లోక్సభ అనుకోవచ్చు, రాజ్యసభ అనుకోవచ్చు, క్రియాశీలకంగా జరిగేటటువంటి సమావేశాల్లో చాలా క్రియాశీలకమైనటువంటి రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టబోతున్నటువంటి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయి ఢిల్లీ వేదికగా. రైట్, థ్యాంక్ యూ కళ.